సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను జస్ట్ గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాను. ఓకే, జంతర్ మంతర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్తున్నాము, జంతర్ మంతర్ కి. సో ఇదైతే కరోల్ బాగ్ మెట్రో స్టేషన్. ఇక్కడ ఎంత ఇది ఉందో ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ కరోల్ బాగ్ నుంచి స్టార్ట్ అయ్యారు. వెనకాల చూస్తే మీకు అర్థమవుతూ ఉంటది లైక్ ఎంతమంది వెళ్తున్నారు. ఇది కరోల్ బాగ్ అనమాట. లైక్ యూపీఎస్సీ ప్రెసెంట్ అయితే మేము మెట్రో ఎక్కడానికి వెళ్తున్నాం. సో రిమైనింగ్ మీకు ఫర్దర్ గా రికార్డ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం మెట్రోలో ఉన్నాం అనమాట. కరోల్ బాగ్ టు ఫస్ట్ ఒక ఇంటర్ సిటీ ఉంది, లైక్ ఇంటర్చేంజ్ అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాం, వచ్చేసాము. సో ఇప్పుడే రాజీవ్ చౌక్ అయితే వచ్చాము. సో మీరు ముందు చూసుకుంటే చూడొచ్చు లైక్ ఎంతమంది దిగుతున్నారు ఏంటో. సో ఇదైతే రాజీవ్ చౌక్ అనమాట. సో కరోల్ బాగ్ టు ఫస్ట్ రాజీవ్ చౌక్ మనకి ఇంటర్చేంజ్. దీని తర్వాత మనం ఇక్కడ నుంచి న్యూఢిల్లీ దగ్గరలో మేము తీసుకున్నాము. సో అక్కడికి వెళ్తాము. దాని తర్వాత రిమైనింగ్ చూద్దాం, కాంటెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో. సో ఈ రోజుకైతే ఇప్పటికైతే ప్రెసెంట్ అయితే రాజీవ్ చౌక్ వచ్చాము. సో మనోళ్ళు ఎప్పుడు చూడలేదు కదా రాజీవ్ చౌక్. సో మీరు చూసుకుంటే ఇది ఇంటర్లింక్ అనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది స్ట్రక్చర్ ఎలా ఉందో. సో ఇక్కడ మెట్రో స్టేషన్ లో నిజంగా చెప్తున్నాను చాలా క్రౌడీగా ఉంటది. ఈ రోజు ఇంకా ఇంకొంచెం తక్కువగా ఉంది, ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ కి అందరూ వెళ్తున్నారని చాలా ఈ మెట్రో స్టేషన్స్ అన్ని క్లోజ్ చేసేసారు. సో దట్స్ వై ఇక్కడ ఇలా ఉంది. బట్ మాక్సిమం చాలా మంది ఉంటారనమాట క్రౌడ్. ఇప్పుడే కాదు ఎప్పుడైనా. అండ్ ఇప్పుడైతే అండర్ గ్రౌండ్ పాస్ అనమాట, మీరు చూసే ఉంటారు. యూనో ఇక్కడ మెట్రో స్టేషన్స్ కి అండర్ గ్రౌండ్ పాస్ అండ్ అప్పర్ ఈ ఇంటర్చేంజ్ అనమాట. సో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఢిల్లీ ఎంత అడ్వాన్స్ అండ్ ఎంత డెవలప్ అయి ఉంటుందో. సో మన సిటీస్ కూడా ఈవెన్ అమరావతి కూడా ఇలానే డెవలప్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అప్పుడే అందరికీ అసలు మనకి తెలుస్తుంది అనమాట. సో అన్ని ప్లాట్ఫామ్స్ అన్ని చూసుకోవాలి. సో ఇప్పుడు నేను వెళ్ళే కాంటెక్స్ట్ వేరు కాబట్టి అన్ని రికార్డ్ చేయలేకపోతున్నాను. బట్ నేను పక్కా ఈ మెట్రో స్టేషన్స్ మీద మీకు కావాలంటే ఒక వీడియో తీసి అయితే పెడతాను నేను. సో దట్స్ ఇట్. ప్రజెంట్ అయితే మనం రాజీవ్ చౌక్లో మెట్రో ఎక్కామన్నమాట. ఈ రోజే కాదు, మీరు ఎప్పుడు వచ్చిన రాజీవ్ చౌక్లో మెట్రో అనేది ఇలానే చాలా క్రౌడీగా ఉంటుంది. సో దీన్ని మీరు డిసైడ్ అయ్యే ఉండాలి. అండ్ మీ బ్యాగ్స్ కూడా కొంచెం అలర్ట్గా పెట్టుకోవాలి. దొంగతనాలు అవి ఇవి జరిగే ఏదైనా ఎక్కువ స్పాట్ ఏదైనా ఉంది అంటే రాజీవ్ చౌక్ మెట్రో అనమాట. ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంటుంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. నుంచి వచ్చిన ఫారినర్స్ ఎవరో ఉన్నారు. సో ఇది కరెంట్ సిచ్యువేషన్. అయితే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇది కాంటెక్స్ట్. సో రిమైనింగ్ చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. సో ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనం సిపిలో ఉన్నాం అనమాట. సో సిపి అంటే కన్నాట్ ప్లేస్ అని అంటారు, లైక్ విచ్ ఈస్ లైక్ హార్ట్ టు ఢిల్లీ. ఫారినర్స్ కానీ ఎవరైనా వస్తే ఏమైనా థింగ్స్ బై చేయాలన్నా, లైక్ ఢిల్లీ మీనింగ్ అసలు ఏంటి తెలియాలి అన్నా, తిరగటానికి థింగ్స్ తీసుకోవడానికి అన్ని ఒకే ప్లేస్ లో దొరికేది అది సిపి ప్లేస్ అనమాట. సో రైట్ నో ఇక్కడ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి జంతర్ మంతర్ అయితే జస్ట్ 5 కిలోమీటర్స్ సంథింగ్ ఆ రేంజ్ లో ఉంటది. బట్ మనం షార్ట్ కట్ లో అలా వెళ్తే మటుకు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. సో దట్స్ వై ఇప్పుడైతే ప్రెసెంట్ మేము వెళ్తున్నాము. కొంచెం ఉంది అండ్ దట్టు అన్ని బ్యారికేడ్స్ క్లోజ్ చేసి ఉంది. ఎక్కడ ఏముందో అవి సరిగ్గా మాకు ఐడియా లేదు. అందరితో పాటే మేము వెళ్తున్నాం. సో మీరు ఎదురు చూసుకుంటే అందరూ వెళ్తా ఉన్నారు. మైనింగ్ అప్డేట్ నేను జస్ట్ చేస్తూనే ఉంటాను, జస్ట్ చూడండి. చిన్న ప్రొటెస్ట్ లైక్ సిపిలో జరుగుతుంది. మెయిన్ వచ్చేసరికి జంతర్ మంతర్ ఆ ఏరియా మీకు తెలిసిందే. సో అక్కడికి వెళ్ళినప్పుడు రిమైనింగ్ చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వైబ్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. సో ఇదైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొటెస్ట్ అనమాట ఇక్కడ వచ్చేసరికి. సో ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఉన్నాం.
రిమైనింగ్ మెయిన్ ఏరియాకి వెళ్ళాక నేను అప్డేట్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం. వెనకాల ఒక చిన్నటి ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది, కానీ మెయిన్ వచ్చేసరికి ముందు ఉంటది. లైక్ మీకు విజువల్స్ కనిపిస్తూనే ఉంటది, మరి ఎలోడ్ ఉందో లేదో. సో ఇవన్నీ చూసి తెలుసుకుందాం మనం. కరెంట్ సిచ్యువేషన్ అయితే ఇది చాలా క్రిటికల్ గానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 5:30 అవ్వొస్తుంది. సో మనం ఎప్పుడు టీవీలో మీరు ఢిల్లీ అండ్ ఆ విజువల్స్ చూస్తారు కదా, సో ఇదే మెయిన్ ఏరియా అన్నమాట. యాక్చువల్లీ ఇది సిపికి దగ్గరలోనే. సో మెయిన్ ప్రొటెస్ట్ అనేది మీకు ముందు కనిపిస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది అనమాట. పోలీసులు అయితే ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉన్నారు, లైక్ బ్యారిగేట్స్ అండ్ సంథింగ్ అన్ని సర్వేలెన్స్ పెట్టేసి ఎటు నుంచి ఎక్కువ పర్సన్స్ వస్తున్నారు ఏంటి అనేది అవన్నీ చూస్తూనే ఉన్నారు. సో మనం ముందుకెళ్ళాక నేను రిపోర్ట్ చేస్తాను. సో ఈ రోజు వచ్చేసరికి మనం జస్ట్ అయ్యాము. సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక పర్సన్ కలిశారు, ఇతనికి పేపర్ రాశాడు అనమాట. సో అతను ఏం చెప్తాడో ఏంటో దాని గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. जो भैया आपका नाम? सचिन। सचिन। तो आप यहाँ कब से है? मैं 7-8 दिन हो गए आज मेरी। 7-8 दिन। तो यहाँ कैसे रह रहे हैं, क्या लाइक यहाँ? సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితే నా మైక్ యాక్చువల్లీ పనిచేయలేదు, సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అతను ఏంటంటే 3 ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్నాడు. లాస్ట్ 3rd అటెంప్ట్ ఇచ్చాడు నీట్ పేపర్కి. అండ్ మీకు తెలుసు, ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం 3 ఇయర్స్గా ప్రిపేర్ అయ్యాడు. బట్ ఇప్పుడు అతని కన్సర్న్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ అతను ఇక్కడికి వచ్చి చెప్పడానికి అయితే వచ్చాడు అండ్ చెప్తున్నాడు 3 days నుంచి ఇవే బట్టలు ఏంటి అనేది. అండ్ ఇప్పుడు రిప్రజెంట్ చేసే టీషర్టు అది యాక్చువల్లీ ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ సో అక్కడ నుంచి వచ్చి చెప్పాడు కదా, బీహార్ నుంచి వచ్చాడు. సో అతని బాధలు అతను చెప్పాడు, ఇన్ని డేస్ నుంచి ఉంటున్నాను అని. అల్టిమేట్గా ప్రాబ్లం వచ్చేసరికి గవర్నమెంట్ అయితే నీట్ పేపర్ మీద స్పందించాలని నాకైతే అనిపించింది. రిమైనింగ్ ప్రొటెస్ట్ అంటే ఇక్కడ అందరూ యూస్ చేసేసుకుంటున్నారు, ఎవరి గోళ వాడిదే అన్నట్టుగా. కొంతమంది లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అంటూ, కొంతమంది బీజేపీ అంటూ, కొంతమంది ముస్లిమ్స్ అంటూ. సో ఎవరు పడితే వాడు ఈ ప్లాట్ఫామ్ని మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. సో మనకి పనికొచ్చే దాని మీద మనం ఉంటే బెటర్, ఐ థింక్. అయితే మనం జంతర్ మంతర్ ఏదైతే మనం టీవీలో అండ్ సంథింగ్ చూస్తాం కదా, సో మెయిన్ ఏరియా అయితే ఇదే. సో దీని ముందు ప్రొటెస్ట్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. సో మెయిన్ ప్రొటెస్ట్ వచ్చేసరికి అందరూ వెళ్తున్నారు కదా, సో ఈ రూట్ లో ఇంకొంచెం స్ట్రైట్ గా వెళ్తే మనం చూసే అవకాశాలు అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే ఈ స్ట్రీట్ మీద అందరూ తిరుగుతున్నారు, అందరూ చేస్తున్నారు. సో మీరు బోర్డు చూసుకుంటే మీకు కనిపిస్తుంది జంతర్ మంతర్ అని. సో జంతర్ మంతర్ అదే అన్నమాట, మీకు కనిపిస్తా ఉంటది. సో మనం ఇంకొంచెం ఎదురుకి వెళ్తే మనకి కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇది. ప్రజెంట్ అయితే మనం ఇంకొంచెం ముందుకు వచ్చామన్నమాట జంతర్ మంతర్ నుంచి. సో వెనకాలే ఉంది కదా జంతర్ మంతర్. సో మెయిన్ గేట్ నుంచి మనం చాలా ఎదురుకే వచ్చాము. అండ్ ఇంకా వెళ్ళే కొద్దీ జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు చిన్న చిన్న సలయేర్లు కలిసి ఒక సముద్రంలో, ఒక నదిలో కలిసినట్టు ఈ స్లోగా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ మెయిన్ ప్రొటెస్ట్ అయితే ముందుండే అవకాశాలు అయితే కనిపిస్తుంది నాకైతే. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇది. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యూనో ఇక్కడ ఉండి ప్రొటెస్ట్ చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళు కూడా, చూసి వెళ్ళిపోయే వాళ్ళు, చూద్దాము అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎటువంటి స్టాండ్ తీసుకోలేదన్నమాట. సో నేనైతే 2-3 అడిగాను, జస్ట్ మేము చూసి వెళ్తాము అన్నట్టుగా. అండ్ ఇక్కడ చాలా స్టూడెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉంటారు వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది. మనం ఏ డెసిషన్ లేకుండా అందరూ వస్తున్నారు కదా అన్నట్టు. ఎక్కడి నుంచో నేను ఈ మధ్య రీల్స్లో కూడా చూశాను, లైక్ దూరం నుంచి నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేస్తున్నాను అది ఇది అని, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం లేకపోతే ఇన్స్టాలో ఫాలోయింగ్ కోసం వచ్చేస్తున్నారు. సో ఇదైతే కరెక్ట్ కాదండి.
ఇక్కడ అబ్బాయిలు దట్టు అబ్బాయిలు అంటే అనుకోవచ్చు లైక్ కొంచెం వాష్రూమ్స్ కానీ ఏవైనా మేనేజ్ చేసుకుంటే ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం అయితే పక్కా ఉంటుంది. సో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండాలి, మనం ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి అనేది నేను దీనికోసమే అనమాట. సో అవన్నీ ఓకే అనుకుంటే రావచ్చు. ఒకవేళ పొరపాటున ఇక్కడ ఎవరైనా వచ్చేసి ఉంటున్నా మ్యాక్సిమం ఇక్కడ అన్ని సోర్సెస్ అవైలబుల్గానే ఉంటుంది. అండ్ స్ట్రేంజర్స్ వాళ్ళు వీళ్ళు అంతా స్టూడెంట్స్తోనే ఉంటే పర్లేదు, కానీ కొంతమంది స్ట్రేంజర్స్ లైక్ ఎలా ఉన్నారంటే రౌడీస్ కానీ మనకు తెలియదండి. మీరు అంతా మన తెలుగు స్టేట్ నుంచి కొంతమంది అసలు ఏం తెలియకుండా వచ్చేస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళు పర్సన్స్ ఎవరైనా కనిపిస్తే అక్కడ వాళ్ళతో ఉండటం కానీ అలా చేస్తే బెటరు. అండ్ మీరు ఎవరినో ఒకరిని ఫాలో అయ్యే వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆ ఫాలో అయిన వాళ్ళని వన్స్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి ఉంటే మీకు బెటర్ అనమాట. అండ్ నేను గమనించాను కదా 2-3 days నుంచి ఈ డిస్ప్యూట్ అండ్ బిట్వీన్ పోలీస్ అండ్ ఈ ప్రొటెస్టర్స్ అసలు మెయిన్ ఏంటంటే వీళ్ళల్లో ఒక 90% చూసుకున్న సీరియస్ ఆస్పిరెంట్స్ అండ్ సీరియస్ నీట్ విక్టిమ్స్ వీళ్ళుంటే రిమైనింగ్ 10% అనేది బయట నుంచి వచ్చే వాళ్ళు ఆ షో చేయడానికి ఇన్స్టా రీల్స్ కోసం అండ్ సంథింగ్ అలా చేసే వాళ్ళ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. సో దట్స్ వై ఏమవుతుందంటే వాళ్ళు పోలీస్ ముందు కొంచెం ఇది చేయటం, షో చేయటం సంథింగ్ అలాంటివి. సో ఇక్కడైతే వస్తుంది, మీరు చూసుకోవచ్చు బ్యారికేడ్స్ అయితే ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడానికి పోలీసులు అయితే ఎక్కడ పడితే అక్కడ బ్యారికేడ్స్ కంట్రోల్ చేయడానికి అయితే వీళ్ళు పెట్టేశారనమాట, ఎక్కడ పడితే అక్కడ. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఎటు సైడ్ ఏం జరుగుతుందో. సో ప్రెసెంట్ అయితే మనం మిడిల్ లో ఉన్నాం అనమాట. సో ఎటు చూసుకున్న స్టూడెంట్స్ అనమాట, చూడటానికి కాదు స్టూడెంట్స్. ఇక్కడ ఎక్కువగా లైక్ చూడటానికి వీళ్ళు లైక్ ఈ సరౌండింగ్స్ క్లియర్ చేసుకుంటున్నారు ప్రెసెంట్ అయితే. అంటే ఐ థింక్ నైట్ ఇక్కడ స్టే చెయ్యాలి అనుకునే వాళ్ళ కోసం అని జస్ట్ జనాలు లైక్ ఐ థింక్ వాలంటరీ అనమాట. సో వాలంటరీ సర్వీసెస్. సో ప్రెసెంట్ అయితే 6:30 అవ్వొస్తుంది టైము. సో చూసుకుంటే ఇక్కడ లైక్ క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ అంతే ఉంది. మీరు ఎటు నుంచి చూసుకున్నా యాక్చువల్లీ ఈ జంతర్ మంతర్ స్పాట్ అనేది లైక్ ఒక సెంట్రల్ స్పాట్ అన్నమాట. సో ఎటు చూసుకున్నా మీకు అందరూ కనిపిస్తానే ఉంటారు. సో వీళ్ళ డిమాండ్ ఏంటో ఒకసారి మీరు చదవాలి అనుకుంటే జస్ట్ ఒక లుక్ అయితే వేస్తే మీకు సరిపోతుంది. సో డిమాండ్స్ చదివితే మీకు అర్థమవుతుంది. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిమాండ్ అన్నమాట. సో గవర్నమెంట్ ని ప్రస్తుతానికి ఈ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికని వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఒక ప్రొటెస్ట్ లాంటిది జరిగింది. అండ్ ఆ స్టేట్మెంట్లు చూసుకుంటే కూడా చూడండి, ఇక్కడ చెప్తున్నా కదా చాలామంది చాలా విధాలుగా ఉన్నారు. సో కొంతమంది చాలా వల్గర్గా అండ్ చాలా షేమ్ఫుల్గా ఇలాంటివి స్టేట్మెంట్స్ అనేవి కూడా పాస్ చేశారు. సో మనం యాజ్ ఏ స్టూడెంట్ ఎప్పుడు నార్మల్గా ఉంటే బెటర్ అనమాట. లైక్ ఎందుకంటే మనం అల్టిమేట్గా గవర్నమెంట్ని రూల్ చేయాలి అండ్ రిప్రజెంట్ చేసే. సో మీకు మొత్తానికైతే మెయిన్ రోడ్డు దగ్గరలోకి వచ్చేసామన్నమాట. మనం ఎదురుగా కనిపించేది స్టేజ్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఈ లైన్ ఏదైతే ఉందో వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఫర్ ఎంట్రీ అనమాట. సో ఎందుకంటే లోపల మళ్ళీ హెవీగా క్రౌడ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అటు వెళ్ళి
క్రౌడ్ కొంచెం అటు ఇటు అవుతుంది, మోబ్బు ఏదైతే ఉందో అవి అయ్యే అవకాశాలు ఉన్నాయని మేనేజ్ చేస్తున్నాను. నాకు నిజంగా నచ్చిన థింగ్ ఏదైనా ఉందంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అండి. ఇక్కడ చూసుకుంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ లాట్ ఆఫ్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళకి మ్యాక్సిమం ఈ సర్వీసెస్ కానీ ఇవి ఓకే అండి. నేను యాక్చువల్లీ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇలా చేసినాను అనమాట. లైక్ రిపోర్ట్ చేయటం. రిపోర్ట్ అంటే ఇది మన ఛానలే, బట్ ఇలా అందరి ముందు వెళ్ళి మాట్లాడటం ఇలాంటివి అంతగా ఐడియా లేదు. బట్ ఓకే, మేము కూడా లీగల్గా వెళ్దాం. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ లోపల దాకా వచ్చాము మనం. క్రౌడ్ అయితే చాలా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఎంట్రీ అయితే లేడీస్ కి వేరేలా ఉంది అండ్ జెంట్స్ కి వేరేలా ఉంది అనమాట. మెయిన్ ప్రొటెస్ట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే సో చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ గాలి తగలకుండా వెళ్తున్నారు. సో అమ్మాయిలకైతే ఎంట్రీ కొంచెం వేరేలా ఉంది. సో మీడియా సో లేడీస్ కి ఎంట్రీ అయితే అటు సైడ్ నుంచి, బట్ జెంట్స్ కి అయితే ఇటు అనేసారు అనమాట. సో ఎంట్రీ నుంచి ప్రాబ్లం కొంచెం ఉంది లైక్. బట్ మా ఫ్రెండ్స్ అయితే లోపలికి వెళ్ళారు, మేమైతే ఇక్కడే ఉన్నాము ప్రెసెంట్. సో అది नहीं आगे चलो कोई बात नहीं. సో ఇక్కడ మేనేజ్మెంట్ అయితే ప్రస్తుతానికి బానే ఉందన్నమాట. లైక్ అమ్మాయిలకి సపరేట్ గా అండ్ అబ్బాయిలకి సపరేట్ గా ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యారిగేట్స్ కూడా తగలనివ్వకుండా ముందే మీరు చెప్పేసి సో ఈవినింగ్ 6:45 టైం. ఈ టైంలో కూడా క్రౌడ్ ఇలా ఉంది, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో బ్యారిగేట్స్ కి తగలకుండా వీళ్ళైతే ప్రొటెక్షన్ గా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లైక్ మనం చూసుకోవచ్చు, ఇది ఒక సోషల్ సర్వీస్ అని అనుకోవచ్చు మనం. చూసుకుంటే మీకు అర్థమవుతుంది లైన్ ఎంత క్రౌడ్ గా ఉంది అంటే. లోపల ఎంట్రీ కోసమే ఇంత క్రౌడ్ అన్నమాట. ఈ చుట్టూ వీళ్ళందరూ ఓన్లీ Hey, I'm coming from Hyderabad, so I'm coming alone. But I was so fearful, but thankfully now I'm at ease here. యా ఫైన్, థ్యాంక్ యూ. అండ్ అతనైతే ఫరీదాబాద్ నుంచి వచ్చారనమాట. తెలుగు आंध्रा से आए. हाय बताओ हाय बोलो. हाय करने आने के ఇక్కడికి వచ్చి నిజంగా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే సో ఫైనల్ గా మెయిన్ ప్రొటెస్ట్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. జస్ట్ ఒకే బ్యారిగేడ్స్ మాకు మోర్ దెన్ ఒక 1 అవర్ టైం తీసుకుంది. మొత్తానికి అయితే వచ్చేసాము మెయిన్ ప్రొటెస్ట్ లోకి. ప్లీజ్ అండ్ మాక్సిమం వీళ్ళైతే బాగానే సపోర్ట్ చేస్తున్నారు అనమాట. లైక్ లోకల్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ బాగానే ఉంది ప్రస్తుతానికి. సో చివరికి నా ఫ్రెండ్స్ అయితే కలిసాము చాలా టైం తర్వాత, అండ్ అది కూడా వేరే ఎంట్రీ నుంచి. సో మెయిన్ ప్రొటెస్ట్ లోకి అయితే ఎంటర్ వచ్చేసాము. సో మెయిన్ ప్రొటెస్ట్ లో అయితే ఓకే, క్రౌడ్ మేనేజ్మెంట్ అయితే ఓకే. నిజంగా ఈ సోషల్ సర్వీసెస్ అనేది
ఈ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అండ్ నార్మల్ గా నాకు తెలిసి నిజంగా బాగా మేనేజ్ చేస్తున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది. అండ్ అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ఎంట్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మాక్సిమం కొంచెం దూరంగా డిస్టెన్స్ గా ఉండటం బెటర్ అన్నమాట. కొంచెం సపోజ్ సో ఈవెన్ తినడానికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో చూసుకుంటే సోషల్ సర్వీసెస్ అనేది నిజంగా చాలా ఏం ఆశించకుండా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీరు చూసుకుంటే అందరికి ఒక్కొక్క బైట్ అండ్ నార్మల్ గా కొంచెం చాయ్ అండ్ స్నాక్స్ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. मुझे इतना नहीं हाफ मोदी वाला चाय है ये. సో సర్వీస్ అయితే పర్లేదు, అందరూ ఓకే బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడైతే. సో ఇంకొంచెం ఎదురుకెళ్ళి మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే. సో ఇదైతే ప్రస్తుతానికి ఇక్కడ సిచ్యువేషన్. అండ్ ఆఫ్టర్ స్నాక్స్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం అనమాట. ఇక్కడ 24/7 ఆల్మోస్ట్ ఇస్తూనే ఉన్నారు. సో ఇక్కడ డాక్టర్స్ని అయితే మనం చూడొచ్చు ఎయిమ్స్ నుంచి. ఎంట్రీ నుంచి ముందుకు రాగానే కొంచెం బ్యారిగేట్స్ నుంచి మీకు ఇక్కడ మెడికల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ అనమాట క్వాలిఫైడ్ డాక్టర్స్ తో. సో చూసుకుంటే ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. అండ్ ఎవరికి నిజంగా నీడో వాళ్ళు వచ్చి తీసుకుంటే బెటర్ అన్నమాట. లొకేషన్ వచ్చేసరికి స్టార్టింగ్ లోనే ఉంటది బ్యారిగేట్స్. వన్స్ మనం మెయిన్ ఎంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మెడికో అనమాట. మీకు నీస్ పెయిన్స్, హెడేక్, సంథింగ్ దీని రిలేటెడ్ ఏమైనా ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ స్నాక్స్, టీస్ మాక్సిమం వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ కనిపించే టెంట్ లోనే మెయిన్ ప్రొటెస్ట్ అన్నమాట స్టార్ట్. इनसे कोई गलती नहीं हो सकती. प्रॉब्लम ये है कि ये आज से युवा को समझ ही नहीं रहे. आज సో युवा ये ఇక్కడ మనకు కావాల్సినవన్నీ లైక్ ప్రొటెస్ట్ కి కావాల్సినవన్నీ రాయటం అండ్ అలాంటివి డిస్ట్రిబ్యూట్ చేసేది ఇక్కడి నుంచే. और आप उसके सपनों को साले साल मान रहे हो. आप कहते हैं कि ये मुल्क సో మనం ये आवाज नहीं ना उठाई. आवाज ముందుకి వెళ్దాం. సో మాక్సిమం నాకు నచ్చిన థింగ్ వచ్చేసరికి క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నమాట. ये जो कर रहे हैं वो सब सही है. సో వీళ్ళు ప్రస్తుతానికి ఇది हम कुछ कहेंगे वो गलत है. కెమెరాలో ఇదైతే दृश्य है. मैं देख रहा हूँ यहाँ से इतनी गर्मी में लोग सुबह से शाम तक करते हैं. इनका क्या फर्क पड़ेगा? जो थोड़ी गर्मी होके विदेश निकल जाते हैं. भारत में मौसम సో नहीं है. इनका क्या फर्क पड़ेगा? मैं आप सबसे बस एक ही रिक्वेस्ट करने आए इसको. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అండ్ వచ్చే వాళ్ళు వస్తున్నారు. క్రౌడ్ అయితే సేమ్ అంతే ఉంది. సో ప్రెసెంట్ అయితే మనం మెయిన్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. సో మీరు చూసుకోవచ్చు. సో సోషల్ సర్వీస్ అనేది ఇక్కడ చాలా బాగా అర్థమవుతుంది అనమాట. మనకి చూస్తేనే అర్థమవుతుంది. हमारे देश की हालत यही रही कि किसान को हम अच्छा जीवन नहीं दे पा रहे तो कल को సో మెయిన్ ప్రొటెస్ట్ అయితే ఇదే అన్నమాట. इस बात का है. సో ఇప్పుడైతే మీకు ఎవరైనా ప్రొటెస్ట్ కి వచ్చే వాళ్ళకి సేవలు లైక్ సర్వీసెస్ ఎలా జరుగుతుందో మీకు జస్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడైతే 24/7 వాటర్ అవైలబిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఎక్కడైతే మెయిన్ ప్రొటెస్ట్ జరుగుతుందో సో ఈ ఏరియాలోనే ఎవరైనా ప్రొటెస్ట్ కి వచ్చినట్లయితే ఫస్ట్ వాటర్ అవి బేసిక్ ఎనిమిటీస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే బెటర్ అన్నమాట మనం సర్వే అవ్వడానికి. సో చాలా మంది మోర్ దెన్ 8-9 డేస్ నుంచి ఉంటున్నారు. తోడపిల్ల మీరేం అనుకోకండి, తను నా ఫ్రెండ్. సో ప్రెసెంట్ అయితే మనం వాటర్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో అక్కడైతే వచ్చేసాం అనమాట.
సో ఢిల్లీలో ప్రొటెస్ట్ అంటే ఇలానే ఉంటది. యాజ్ ఏ సివిల్ సర్వెంట్, లైక్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా ఉంది అంటే గవర్నమెంట్ త్వరగా ఆ డిమాండ్స్ వాటిని అర్థం చేసుకుంటే బెటర్ అన్నమాట. సో వాళ్ళ డిమాండ్స్ లో గవర్నమెంట్ కి ఏం అనిపిస్తుందో లైక్ అది నాకు తెలియదు, బట్ గవర్నమెంట్ రెస్పాన్స్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏదో అనుకున్నాను, బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది మనకి ఎంత క్రౌడ్ అండ్ ఎంత మేనేజ్మెంట్ ఉందో. ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూసే ఉంటారు. సో గవర్నమెంట్ ఇలా అమెండ్మెంట్స్ ని కరెక్ట్ గా కొంచెం కన్సిడర్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనేది నా మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో నేను యాక్చువల్లీ అరగంట నుంచి ఉన్నాను ఇక్కడ. ఈ లైక్ ఈ గాలి విసిరే వాళ్ళు నిజం చెప్తున్నాను, నేను నిజంగా షాక్ అయ్యాను అనమాట. నా వెనకాల ఉన్న అతను అయితే ఒక అరగంట నుంచి సేమ్ అదే పనిలో ఉన్నాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం మెయిన్ ప్రొటెస్ట్ ఆపోజిట్ లోనే ఉన్నాము. సో జస్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో అందరూ వచ్చి వీడియోస్ అండ్ రీల్స్ షూట్ చేసుకున్నారు ఎవరి సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేయడానికి. సో మీకు కనిపిస్తా ఉంటది. సో అదే అన్నమాట మెయిన్ స్టేజ్ అన్నమాట. సో ప్రెసెంట్ ఇది మన సిచ్యువేషన్. సో టైం వచ్చేసరికి 7:30 అవ్వొస్తుంది. సో అదే మెయిన్ స్టేజ్ అన్నమాట. మీకు చూస్తుంటే కనిపిస్తుంది లైక్ కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అక్కడ కూర్చొని ఉన్నారు. సో ఈ కింద కూర్చున్న పర్సన్స్ అయితే వీళ్ళు మాక్సిమం 2-3 days ముందు నుంచే వచ్చి ఇక్కడ సెటిల్ అయిన పర్సన్స్ అన్నమాట. సో మాక్సిమం ఇక్కడ వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. టైము 7:30 అవ్వొస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నేనైతే సెటిల్ అయ్యాను. సో నేనైతే ఇక్కడ ఒక మూలన అయితే కూర్చున్నాను. ప్రెసెంట్ అయితే ప్రొటెస్టర్ అందరూ ఇక్కడే మేబీ 2 or 3 days నుంచి స్టే చేస్తున్న వాళ్ళు అనమాట. బట్ లైక్ మేనేజ్మెంట్ అయితే ఓకే అనమాట. క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ గేటు లేడీస్ కి అండ్ జెంట్స్ కి సెపరేట్ గా అండ్ ఈ గాలి ఇదటం కానీ ఇవన్నీ కరెక్ట్ గానే మేనేజ్ చేస్తున్నారు నాకు తెలిసి. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆర్గనైజ్ అయితే బానే ఉంది. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసరికి ఇది మీకు నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, గాలి ప్రాబ్లం అన్నమాట. లైక్ హ్యూమిడిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వీళ్ళు మాక్సిమం అవన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ గాలి ఈదటం లైక్ గాలి ఊపడం కోసం వీళ్ళు పర్లేదు బానే మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరైనా ప్రొటెస్ట్ లో ఇంట్రెస్ట్ ఉంది రావాలి అనుకుంటే కొంచెం ఎంట్రీ కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ మాక్సిమం అయితే ఏ ప్రాబ్లం లేకుండా మీరైతే వచ్చి ప్రొటెస్ట్ అయితే చేసుకోవచ్చు.
సో మన గొంతుని రైజ్ చేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్ అన్నమాట అగైనెస్ట్ గవర్నమెంట్. और 30 दिन का कमीशन किया है। तो इस बार इन दोनों के लिए तालियां हो जाए जोरदार। और इन लोगों ने कैसे किया मुझे समझ में आता। मैंने 3 दिन तक किया था, मुझे पता चल गया कितना मुश्किल होता है। इन लोगों ने इतने दिन तक लगभग 3 हफ्ते का कमीशन कैसे कर लिया ये तो नहीं समझ से आ रहा। लेकिन सैल्यूट इन दोनों को। तो अभी मैं ज्यादा टाइम नहीं लूंगा, मैं चाहूंगा मेरा अपनी बात रखें। कितने लोग 23 साल के स्टूडेंट हैं? సో ప్రస్తుతానికైతే అందరం ప్రొటెస్ట్ లో స్టార్ట్ చేసేసాం. అండ్ ఇక్కడ ముందు ఏం జరుగుతుందో ఏంటో మీకు చూపిస్తాను. జస్ట్ స్పీచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనం కూర్చొన్న ఆ ప్రొటెస్ట్ చూస్తే మటుకు మీకు వైట్స్ అనేది కనిపిస్తూనే ఉంది. ये सब लोग न कभी पुलिस दमन से डरे, न किसी की लाठी से डरे, न अपने शरीर तुमसे नहीं हो पाता बिना हिंसे। ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇది. ఇప్పుడు నేను లేచి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 వస్తుంది. వెళ్తున్నాను ఇప్పుడు నేను. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. इंस्पिरेशंस ना करे अंग्रेजी हुकूमत के चलने आज भी तुम नहीं करते हो, इसलिए कल भी तुम्हारी हार नहीं జనాలు అయితే అనుకున్న దానికన్నా చాలా మంది ఉన్నారనమాట. చిన్న చిన్నగా క్రౌడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వచ్చే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వస్తే బెటర్ అన్నమాట. बहुत बहुत शुक्रिया మన వెనకాల అయితే ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేస్తూ ఎంతమంది అయితే ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఈ లొకేషన్ ఉంది. आप सबको क्रांतिकारी सलाम। आप सब लोग సో ఇలా చూసుకుంటే ఈ దారి పొడుగున అన్ని లైక్ వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చి సెట్ చేసుకొని వీళ్ళు ఆ ప్రొటెస్ట్ కి సపోర్టెడ్ గా అయితే నిలుస్తున్నారు ఇక్కడ. हमारे पीछे जो बार-बार हरास आता है उससे సో టైం వచ్చేసరికి ప్రెసెంట్ అయితే 8 కావస్తుంది. అయినా జనాలు పెరగటమే కానీ తగ్గటం అయితే ఏం లేదు ఇక్కడ. आपका ये कर्ज हिंदुस्तान को भी नहीं चुका पाएगा, आपका ये कर्ज मैं कभी नहीं चुका पाऊंगी, मेरे साथी अमीन कभी नहीं चुका पाएंगे, मेरे साथी मनीष कभी नहीं चुका पाएंगे। ये हिंदुस्तान సో ఇక్కడైతే ప్రెసెంట్ వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రస్తుతానికైతే మేనేజ్ చేసుకుంటున్నారు. సో క్రౌడ్ అయితే మనం చూసుకోవచ్చు ఎంత మంది ఉన్నారంటే సీరియస్ గా చెప్తున్నాను చాలా మంది లైక్ అరౌండ్ 10,000 పీపుల్స్ కన్నా ఎక్కువగానే ఉన్నారు ప్రజెంట్. ఇటు మీరు బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను.
సో డే టైమ్ లో మనకి కొంచెం ప్రొటెక్షన్ కోసం ఇదంతా అరేంజ్ చేశారనమాట. పైన మీరు చూస్తే మీకు కనిపిస్తా ఉంటది. ఇది డే టైమ్ లో ప్రొటెక్షన్ కోసం చేశారు. సో ఐ థింక్ వాయిస్ మీకు క్లియర్ గానే వస్తుంది అనుకుంటున్నాను. సో ఎవరి బ్యాచ్ వాళ్ళది అండ్ ఎవరు గ్యాంగ్ వాళ్ళది అన్నమాట. అండ్ మీరు ఫ్రెండ్స్ అనుకొని ముందే వచ్చినట్టు ఉన్నారు. సో ఐ థింక్ నిజంగా నేను చెప్తున్నాను కదా, క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ఈ లోపల సఫోసియేట్ అవ్వకుండా మామూలుగా అండ్ ఎక్కడ చూసినా ఏం చేసినా అందరూ ఒక్కొక్క పర్పస్ తో అందరు యూనిటీగా అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేయటం కానీ, అక్కడ ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళని కూడా నిజంగా విఐపి ట్రీట్మెంట్ అన్నమాట. అండ్ ఇది ఒక్కళ్ళదే కాదు, అందరి గొడవ. అండ్ మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఢిల్లీ జంతర్ మంతర్ అన్నమాట. ఈ ఏరియా వచ్చేసరికి ఇక్కడికి వచ్చి మీరు జాయిన్ అయితే మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి అనేది. బట్ ఇప్పుడు ఇందాక స్పీచ్ లో అయితే విన్నా నేను. అండ్ ఏదైతే డిమాండ్స్ అవి ఏదైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేసేదాకా మేము ఈ ప్రొటెస్ట్ ని ఇంతే చేస్తాము అన్నట్టుగా వాళ్ళ డిమాండ్స్ అయితే వాళ్ళు చెప్పారు. సో ప్రస్తుతానికైతే అది అన్నమాట. అండ్ టైం వచ్చేసరికి 8 అవ్వొస్తుంది. జనాలు మీరు చూసుకుంటే ఇంకా వస్తున్నారు కానీ తగ్గే అవకాశం మనకైతే కనిపించట్లేదు. సో సో మీరు చూస్తే క్రౌడ్ ఎంత ఉంది అనేది మీకు డైరెక్ట్ గానే కనిపిస్తా ఉంటది. సో ఇక్కడ లైన్ చూసుకుంటే నాట్ ఓన్లీ ఎంట్రీ అన్నమాట, ఎగ్జిట్ లైన్ కూడా అంతే ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఎంట్రీ లైన్ ఎగ్జిట్ లైన్ కరెక్ట్ గానే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో చదువుకున్న పిల్లలే ఉన్నారు ఈ ప్రొటెస్ట్ లో అనడానికి. దీనికన్నా బెస్ట్ రీజన్ ఇంకేం ఉండదు. సో మీరు చూస్తే లైన్ అనేది వీళ్ళు ఈజీగా మెయింటైన్ చేస్తున్నారు. సో మేము ఇప్పుడైతే రైట్ సైడ్ కి వచ్చాం అన్నమాట. కంటెంట్ ఇప్పుడైతే ప్రెసెంట్ 8:30 దాటిందనమాట. సో సిచ్యువేషన్ అయితే ఇది. అండ్ చూసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు రైట్ సైడ్ లో వచ్చామన్నమాట. రైట్ సైడ్ లో ఉన్నాం ప్రెసెంట్. సో వెనకాల లైన్ కూడా మీరు చూసుకుంటే మీకు కనిపిస్తా ఉంటది, లైక్ అది ఎగ్జిట్ అవ్వటానికి. సో ఐ థింక్ మేము ఇంకా వెళ్దాము అని అనుకుంటున్నాం. ఈ పోలీసు ఇలాంటివి ఈ రోజు అయితే ఏం లేదు, పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ అప్డేట్ కోసం నేను చెప్తా ఉంటాను. సో ఈ రోజుకైతే ఇదే రిమైనింగ్. ఐ విల్ షేర్ యూ గైస్. థ్యాంక్ యూ. సో మెయిన్ స్టేజ్ అయితే అదే అన్నమాట, మీకు ఎదురుగా కనిపిస్తా ఉంటది కదా. సో ఇది మెయిన్ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడ నుంచే ఈ ప్రొటెస్ట్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. టైం అయితే 8:49:50. సో ఇది అన్నమాట సిచ్యువేషన్.
సో ప్రస్తుతానికి స్టేజ్ వెనకాలకైతే వచ్చేసాం మనము. సో మొత్తానికైతే ఎగ్జిట్ మనకి బ్యాక్ సైడ్ ఉంది. సో ఎవరైనా కొత్తగా ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యే వాళ్ళు కొంచెం ఎగ్జిట్ కూడా చూసుకుంటే బెటర్ అన్నమాట మీకు వచ్చే పోయే వాళ్ళకి. సో ప్రెసెంట్ అయితే టైం 9 అయ్యింది అనమాట. సో చూస్తే మీకు అర్థం అవుతుంది లైక్ వైబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మీడియా ఛానల్స్ అవన్నీ జస్ట్ ఇక్కడ కవర్ చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, బ్యాక్ సైడ్ ఆఫ్ మెయిన్ స్టేజ్. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా వెళ్ళి వచ్చేసాము. 9 అయిపోయింది అనమాట జస్ట్ ఇప్పుడే. సో బయట సిచ్యువేషన్ అయితే ఇలా అన్నమాట. లైక్ సర్వేలెన్స్ గానీ మనం చూసుకోవచ్చు. మీడియా ఛానల్స్ అండ్ ఈవెన్ పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ జస్ట్ ఒక సర్వేలెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే మాక్సిమం ఈరోజు డే 21 అనమాట ఐ థింక్. సో ఈ రోజు అయితే ప్రొటెస్ట్ అయితే నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే నేను వెళ్ళి చూసాను కాబట్టి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. సో ప్రెసెంట్ అయితే ఇది సిచ్యువేషన్. సో నో నీడ్ టు వరీ ఐ థింక్. సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్. సో పోలీసులు మీకు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైనా తప్పు జరుగుతుందా అనేది వీళ్ళు సర్వే లైన్స్ లో మామూలుగా వాచ్ చేస్తున్నారు అనమాట. సో ఈ వ్యానుల్లో అయితే మీరు చూసుకోవచ్చు. సో చాలా దూరం వచ్చేసాము, కేరళ హౌస్ దగ్గరలో ఉన్నాము. సో పోలీసులు అయితే ఉన్నారు జస్ట్ మేనేజ్ చేయడానికి, బట్ ఎలాంటి క్లాషెస్ అలా ఏం లేదు. జస్ట్ వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవుతున్నారు. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎలాంటి గొడవలు ఏం లేకుండా పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే ఇది. సో టైం వచ్చేసరికి 9 అలా అవుతుంది అనమాట. ఇక్కడ ఏదో జరుగుతుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదో అయితే జరుగుతుంది, నాకేం అర్థం కావట్లే. ఓకే, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం అన్న దానికి జస్ట్ చూపిస్తున్నారు అనమాట లైక్ ఏంటి అనేది. क्या क्या సో ప్రెసెంట్ అయితే ఎలాంటి గొడవలు ఏం లేకుండా జస్ట్ సాఫ్ గానే సాగిపోతుంది. సో పీస్ఫుల్ గా ఈ రోజు ప్రొటెస్ట్ అయితే పీస్ఫుల్ గానే ఉంది. ఎలాంటి గొడవలు గవర్నమెంట్ అండ్ పోలీసులు స్టూడెంట్స్ మధ్య ఏం లేదు. సో ఓకే ఐ థింక్ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము ఎగ్జిట్ అయితే వచ్చేసాము, నియరెస్ట్ మెట్రో స్టేషన్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏ ప్రాబ్లము ఏమీ లేదు ప్రస్తుతానికి. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ప్రొటెస్ట్ అయితే నిజంగా చాలా పీస్ఫుల్ గానే జరుగుతుంది. సో అంతే. సో దగ్గర మనకి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. జస్ట్ మనకి ఈ ఏంటంటే పటేల్ చౌక్ అనమాట. జస్ట్ పటేల్ చౌక్ అనేది నియరెస్ట్ మెట్రో స్టేషన్ అనమాట. సో ప్రెసెంట్ మేము దీంతో వెళ్తున్నాం అనమాట. సో ఢిల్లీలో మెట్రో స్టేషన్ ఇలా ఉంటది అనమాట. పటేల్ చౌక్ అనమాట ఏరియా వచ్చేసరికి. మెట్రో స్టేషన్ అయితే ఇలా ఉంటది.
జస్ట్ అండర్ గ్రౌండ్ అన్నమాట, అండర్ పాస్ అనేది. ఓహో. సో మీరు ఆపోజిట్ లో టైం కూడా చూసుకోవచ్చు, అండ్ ట్రైన్ వాటి టైమింగ్స్ కూడా మెన్షన్. दोस्त फ्रेंड बन गया मेरा, फ्रेंड बन गया बच्ची है। तू नहीं देख रहा, मेरे को देख रहा है, मेरे को। हाँ సో ఫైనల్గా అయితే రాజీవ్ చౌక్కి మళ్ళీ బ్యాక్గా వచ్చేసామన్నమాట. సో ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకొని ప్లాట్ఫామ్ వెళ్తే బెటరు. అండ్ గైస్ ఈ వీడియో అయితే ఇంతే, మేము ఫైనల్గా వెళ్ళి వచ్చేసామన్నమాట. సో మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.